హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ ఎలా చేయాలో తెలియట్లేదు. ఆల్మోస్ట్ తెలిసిన ఏ పౌడర్తో చేయాలో తెలియక ఆ పౌడర్స్ ఈ పౌడర్స్ అని యూజ్ చేసి వాషింగ్ మిషన్ కొద్దిగా పాడైపోతుంది. కొన్ని పౌడర్స్ కెమికల్స్ అవి కూడా కలుస్తాయి. ఏటి మనకి ఆల్మోస్ట్ బెస్ట్ అంటే ఏ కంపెనీ ఆ కంపెనీ వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ పౌడర్ యూజ్ చేయడం చాలా మంచిది. సో మాదైతే మటుకి ఎల్జీ కాబట్టి ఎల్జీ స్కేల్కో పౌడర్ అనేది తీసుకున్నాను. ఇది వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టాప్ లోడ్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రంట్ లోడ్ వాళ్ళకంటే. అండ్ నెక్స్ట్ దీనికి చాలా మెథడ్స్ స్టెప్స్ అనేవి కూడా ఉన్నాయి. సో నేను వీడియో మొత్తం ఈ యొక్క స్టెప్స్ అనేవి ఎలా చేయాలి, మెథడ్స్ ఏంటి అవన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఈ స్కేల్ ఎల్జీ పౌడర్ అనేది మనకి 2 ప్యాకెట్స్ వస్తాయి. ఒక ప్యాకెట్ ఒకసారి యూజ్ అవుతుంది. 2-3 మంత్స్కి ఒకసారి చేస్తే వెల్ అండ్ గుడ్ అనమాట. ఆ వాషింగ్ మిషన్ చాలా పనిచేస్తుంది, లేదంటే ఇంకా ఫటక్కే. సో ఓకే, ఇది మామూలుగా బయట అయితే మనకి చాలా ఎక్కువ కాస్ట్. ఫ్లిప్కార్ట్లో నాకు 2 ప్యాకెట్స్ కలిపి 249కి వచ్చాయి. అంటే నియర్లీ 1 ప్యాకెట్ ఎటు చూసుకున్న 100 రూపీస్ పడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఎలా యూజ్ చేయాలని చెప్తాను చూడండి. సో ఓకే, మాది టాప్ లిడ్ ఎల్జీ, ఇది 7.0 kgs అనమాట. 7 kgs వెయిట్ ఉంటుంది అది. ఓకే, నెక్స్ట్ ఈ 2 పౌడర్స్లో నేను 1 పౌడర్ ఇప్పుడు యూజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఆగండి. టాప్ లిడ్ వాళ్ళది ఓపెన్ చేసి ఒకసారి ఏమైనా డస్ట్ అది ఏమైనా పైన ఉన్నా ఈ యొక్క చూడండి ఫిల్టర్స్లోని పైన చాలా క్లాత్స్లోంచి పీసెస్ అనేవి వచ్చేస్తాయి. సో ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసేయాలి ముందు, లేదంటే ఎంత క్లీన్ చేసింది మనది వేస్ట్ అయిపోతుంది. ఈ ప్యూరిఫైది ఉంటుంది కదా, ఈ ఫిల్టర్ది మెయిన్ ఇది చాలా బాగా క్లీన్ చేయాలి. ఎందుకంటే వాషింగ్ మిషన్లో మనం వేసి ప్రతి క్లాత్స్ నుంచి పైన డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా, లేదంటే ఫ్యాంట్ల మీద అవి పీసెస్ ఉండిపోతాయి, చిన్న చిన్న పీసెస్. సో అవన్నీ క్లీన్ చేసేసి ఇందులోకి వెళ్ళిపోతాయి. ఇవి క్లీన్ చేసేయాలి. వాటర్ అయితే క్లీన్ చేసి, లేదంటే పిన్నిస్ అవి పెట్టి ఆ హోల్స్లో ఉన్నవి అవి క్లీన్ చేసేయాలి. కొంతమంది ఆ కిందన స్క్రూలు అవి కూడా ఇప్పేసి చేస్తారు. అంతలాగా వాషింగ్ మిషన్ టెక్నీషియన్స్ ఉంటే మరీ మంచిది అలా చేసుకోవడం. కానీ ఇది అంతవరకు అయితే కొద్దిగా బెస్ట్ అన్నమాట. సో ఓకే, డిటర్జెంట్ వేసే పౌడర్ ఉంటుంది కదా, అందులోని ఈ పౌడర్ అనేది తీసివేయాలి. కానీ మాకు పైన చిన్న చిన్న డస్ట్లా ఉంది, అంటే అప్పుడప్పుడు వేస్తాం కదా ఈ డిటర్జెంట్ పౌడర్ ఏంటి అవన్నీ. సో పైన అది తూలిపోవడం అది జరుగుతుంది కదా, అదన్నీ క్లీన్ చేసుకోవాలి బాగానా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పౌడర్ అనేది ఓపెన్ చేసుకొని డిటర్జెంట్ పౌడర్లో వేయాలి. ఫుల్ ప్యాకెట్ అనేది వేసేయాలి. ఇది ఓపెన్ టబ్ క్లీన్ అయ్యేనంతసేపు మనం మధ్యలో ఓపెన్ చేయడాలు కానీ, వాటర్ ఎక్కువైపోతుందని వాటర్ యాడ్ చేయడాలు కానీ అవేమీ యూజ్ చేయకూడదు మనం. సో ఓకే, ప్యాకెట్ని ఫుల్గా వేసుకోవాలి. దీని తర్వాత కూడా మనం ఏం చేయాలంటే ఇదేంటి డిటర్జెంట్ పౌడర్ అనేది వేయాలి. సో ఈ స్కేల్ ఎల్జీఓ పౌడర్ అనేది మొత్తం అంతా ఫిల్అప్ అయిపోయి ఉంటుంది. తర్వాత బట్టలు వేస్తే అవి స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి డిటర్జెంట్ వేసి కూడా మనం రిన్స్ అనేది చేసేయాలన్నమాట. ఇది ఫుల్ పౌడర్ అనేది ఆ డిటర్జెంట్ దాంట్లోకి వేసేయాలి. డిటర్జెంట్ అంటే ఏటో కాదండి, సర్ఫ్ పౌడర్, మామూలు సర్ఫ్ పౌడర్ అది వేస్తాం కదా, సో దాన్ని డిటర్జెంట్ అని అంటాం అనమాట మనం. ఓకే, అది వేసేసి క్లోజ్ చేసేసి మనం కిందన ఆప్షన్స్ అనేవి ఉంటాయి కదా, ఏటి పెట్టుకోవాలి, ఏటి నార్మలా, రింగ్సా, వాటర్ లెవెలా. వాటర్ లెవెల్ అనేది ఆటోమేటికల్గా అండి ఎల్జీ అనేది దానికంటే అదే సెటప్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం అంతకీ చూడాల్సింది ఏంటంటే ప్రోగ్రామ్ లెవెల్ అనేది మనం చూసుకోవాలి. ప్రాసెస్ ఇవన్నీ దానికి ఆటోమేటికల్ అనమాట. కొన్ని వాటికి మటుకి వాటర్ లెవెల్ ఏంటి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అవన్నీ సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని సెర్చ్ చేసుకోవాలి. ఎటు చూసుకున్నా దీని టైం మనకి 1 అవర్ 1.5 అవర్ మట్టికి రావాలి. అంతకన్నా తక్కువ వస్తే మళ్ళీ మనం పెట్టుకోవాలన్నమాట టబ్ క్లీన్ అయ్యేటట్టు. ఓకే, సో మాకు ఇక్కడ చూసుకుంటే 8 దగ్గర ఇచ్చారు టబ్ క్లీన్, సో 8కి పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వాటర్ లెవెల్ అనేది 8కి సెట్ చేసుకోవాలి. సేమ్ వాటర్ లెవెల్ కూడా ప్రాసెస్ రాబోతుకి రిన్స్, స్పిన్, నెక్స్ట్ వాష్ 3 అవ్వాలన్నమాట. సో 3 వాటికి ఆప్షన్ అవైలబులే. ఓకే, వాటర్ లెవెల్ 8కి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అండ్ పాజ్ నొక్కేయడమే, స్టార్ట్ నొక్కాలి. ఓకే, స్టార్ట్ నొక్కితే
అప్పుడు ఆన్ అవుతుంది. ఇగోండి మనకి టైం అని చూపించింది అక్కడ 99 minutes అని చూపించింది. సో 99 minutes అంటే 1.5, సో 1.5 hour అది ఫుల్గా క్లీన్ అయిపోతుంది. వాటర్ దానికంటే అదే తీసుకుంటుంది. మొత్తం టబ్ మొత్తం వాటర్ తీసుకుంటుంది అనమాట. రిన్స్, స్పిన్, నార్మల్ బట్టలు ఎలా వాష్ చేస్తామో సేమ్ ఇది అలాగే వాష్ చేసి చూడండి. అగండి వాటర్ ఎలా తీసుకుంటుందో. ఎల్జీ ఆటోమేటిక్గా కదా డోర్ ఓపెన్ చేసేస్తే ఆగిపోతుంది. సో డోర్ అనేది ఓపెన్ చేయకూడదు, దానికి వదిలేయాలన్నమాట. థ్యాంక్ యూ గైస్.